హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాగా ట్రావెల్ సిరీస్. మన ఈ సిరీస్లో భాగంగా ప్రస్తుతం గోవాడ పట్టణంలోని శ్రీ బాలకోటేశ్వర స్వామి వారి దేవస్థానం ముందు ఉన్నాము. మరి ఈ ఆలయ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? ఈ దేవస్థానం శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ బాలకోటేశ్వర స్వామి వారి దేవస్థానం. ఎంతో ప్రకృతి రమణీయతతో కూడినటువంటి ఈ పరిసరాలలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మీరి క్షేత్రానికి చేరుకోవడానికి పొన్నూరు నుంచి 13 కిలోమీటర్లు, తెనాలి నుంచి 17 కిలోమీటర్లు, చిరుకుపల్లి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. కేవలం బస్సు సౌకర్యం మాత్రమే ఈ క్షేత్రానికి కలదు. బాలకోటేశ్వర స్వామి వారి ఆలయ తూర్పు గాలి గోపురాన్ని చూడండి. ఈ ఆలయము ఎంతో పురాతనమైనది. చోళులు, చాళుక్యుల కాలం నాడు ఈ గోవాడ గ్రామాన్ని గోవుల వాడగా పిలువబడేవాళ్ళు. ధ్వజస్తంభం. ఇప్పుడు మనం ఆలయం వెనుక భాగంలో ఉన్నాము. ఈ స్వామి ఎవరు మీకు తెలిస్తే దయచేసి కామెంట్ చేయండి. తమసోమా జ్యోతిర్గమయ. నాటి లిపిలో వారు చెప్పినటువంటి ఈ అక్షరాలను పరీక్షించండి. ఎంతో పురాతనమైన ఈ ఆలయంలో ఇటువంటివి అనేకం ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, అసతోమా సర్గమయ. ఇప్పుడు మనం ఆలయానికి ఉత్తరం వైపున ఉన్నాము. ఇప్పుడు మనం శ్రీ బాలకోటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్నాము. ఈ దేవస్థానం ఎంతో పురాతనమైనది. చూడండి, ఆలయ ప్రవేశ ద్వారము. మరి ఆలయాన్ని దర్శించండి. శ్రీ బాలకోటేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాలను మీరు ఇప్పుడు చూడవచ్చు. ఉత్సవ సమయాల్లో ఈ విగ్రహాలని ఊరేగిస్తూ ఉంటారు. కోరికలు తీర్చేటువంటి శ్రీ బాలకోటేశ్వర స్వామి వారిని దర్శించండి. శ్రీ బాలకోటేశ్వర స్వామి వారి మూల విరాట్ని దర్శించండి. శ్రీచక్రాన్ని దర్శించండి. శ్రీ పార్వతీదేవి వారికి శ్రీచక్రంతో అమ్మవారిని శాంతింపచేసి ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు. హర హర మహాదేవ. బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం గోవాడ పుణ్యక్షేత్రం శ్రీ బాలకోటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ఉన్నాం మనం ఈరోజు. మరి స్వామివారు వచ్చేసి స్వయంభూ ఇక్కడ
మరి చోళరాజు కాలంలో స్వామివారి పేరు సోమేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందింది. తర్వాత శ్రీనాథ్ గారి అత్తగారు అని చెప్పి చెప్పబడింది. ఆ శ్రీనాథ్ గారి అత్తగారు ఉన్నప్పుడు మరి ముస్లిమ్స్ పరిపాలన వచ్చినప్పుడు అప్పుడు గో సంరక్షణ కోసం కూడా ఇక్కడ గోవులు ఉండేవి. ఇక్కడ దీన్ని గోవులవాడ అని పేరు పెట్టాడు ఆయన శ్రీనాథ్ కవి గారు. తర్వాత కాలమాన ప్రకారంగా గోవులవాడ కాస్త గోవాడగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ విశేషం ఏంటంటే కనుక మరి దేవాలయానికి ఈశాన్యముల నవగ్రహాల గుడి ఉంది. అష్టకోణాలతో నిలబడి మరి 9 గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి సతీ సమేతంగా ఉన్నటువంటి విశేషమైన నవగ్రహాలు ఇక్కడ మరి అష్టకోణాలతో నిర్మించిన దేవాలయం. మరి ఒక్కొక్క గ్రహానికి కూడా ద్వారపాలకులు కూడా ఉన్నాయి. ఇక్కడ అంత విశేషం. స్వామివారి స్వయంభూ ఇక్కడ. మరి శివరాత్రి అప్పుడు మహాశివరాత్రికి వందలాది మంది భక్తులు కూడా విశేషంగా వచ్చేసి మొక్కుబడులు మరి గేదెలు మరి మేకలు కానీ ఇవన్నీ కూడా గుజ్జుట్టు ప్రదక్షిణ చేసి వెన్నపూస కూడా సమర్పించుకునే స్వామివారికి తమ యొక్క కోరికలు కూడా భక్తులకి నిర్వహిస్తూ ఉన్నటువంటి బాలకోటేశ్వర స్వామి. మరి అంత విశేషమైన పుణ్యక్షేత్రం ఇక్కడ. స్వామివారు స్వయంగా ఇక్కడ వేసినటువంటి అక్కడ స్వయంగా వేసినటువంటి స్వామివారు అక్కడ. మరి అంత విశేషమైనటువంటి స్వామివారి సన్నిధిలో ఏదైనా సరే మనకి ఏదైనా సమస్య కానీ సంతానం లేని వారికి లేకపోతే వివాహం కాని వారికి వివాహం అవ్వటం, సంతానం లేని వారికి సంతానం కలగడం, ఉద్యోగం రాని వారికి ఉద్యోగం కూడా ప్రాప్తి కలుగుతుంది ఇక్కడికి వస్తే కనుక. అటువంటి మహాపుణ్యక్షేత్రం ఇది. అందరూ కూడా స్వామివారి దర్శించుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి తరింపబోగలుగుకోవటమైంది. సర్వే జనా సుఖినో భవంతు. పార్వతీపతే హర హర మహాదేవ. దేవస్థానం సంబంధించిన పూర్తి స్థల పురాణాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. శ్రీ శనీశ్వరలింగాన్ని దర్శించండి. కాకిపై శివలింగం ఉండటం ఇక్కడ విశేషం. మీకు ఏ దేవాలయాల్లో ఇటువంటి విగ్రహం ఉండదు. కానీ ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ శనీశ్వరలింగం ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి నవగ్రహ మండపం. ఈ నవగ్రహ మండపంలో నవగ్రహాలకు వారి సతీ సమేతంగా ఇక్కడ వారు ఉండడం విశేషం. నవగ్రహాలు వారి సతీ సమేతంగా ఇక్కడ ఏం చేసి ఉన్నారు. శ్రీ బాలకోటేశ్వర స్వామి వారి దేవస్థానంలో సమాచార కేంద్రం ఏర్పాటు చేయబడింది. ఇక్కడ ఆలయ పెద్దలు అనగా కార్యనిర్వహణాధికారి మరియు అర్చక స్వాములు మొదలగు వారికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారిని దర్శించండి. వచ్చే భక్తులు మరియు యాత్రికుల కోసం దేవస్థానం వారు చక్కటి విశ్రాంత మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సేద తీరవచ్చు. ఈ దేవస్థానంలో ఉపాలయాల్లో భాగంగా ఇక్కడ మనం శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయాన్ని దర్శించబోతున్నాము. చూడండి. స్వామివారి నిజరూప దర్శనాన్ని చూడండి. ఎంతో శోభాయమైన ఈ విగ్రహ సృష్టి. ఈ దేవస్థానానికి దక్షిణ దిక్కుగా శ్రీ మేతా దక్షిణామూర్తి స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు. స్వామివారిని దర్శించండి. శ్రీ నాగేంద్ర స్వామివారి నాగ పడిగలను మీరు ఇక్కడ చూడవచ్చు. మృత్యుంజయ స్వామివారు, శ్రీ సరస్వతీదేవి మందిరాన్ని మీరు చూడవచ్చు.
ఈ గోవాడకి విచ్చేసే భక్తులకు తిరునాళ్ళ సమయంలో అన్నప్రసాదాన్ని వివిధ రకాలైనటువంటి సంఘాల వారు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రస్తుతం మనం శ్రీ లీలా భవానీ పద్మశాలీల బహత్తర సంఘం వారి అన్నసత్రాన్ని చూడవచ్చు. శ్రీ కాకతీయ సేవా సమితి గోవాడ వారి అన్నదాన సత్రం, శ్రీ బాలకోటేశ్వర స్వామి వారి బ్రాహ్మణ అన్నదాన సత్రం గోవాడ, బాలకోటేశ్వర కన్నికా పరమేశ్వరి ఆర్యవైశ్య అన్నదాన సత్రాన్ని చూడవచ్చు గోవాడ. హాయ్ ఫ్రెండ్స్, మై వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా తదుపరి వీడియోలో మరలా కలుసుకుందామా ఫ్రెండ్స్. జై హింద్.